పట్టుకున్నావా ఫోన్ పొద్దున్న లేవగానే? పట్టేసుకో ఫోన్, పని చెయ్యవు, ఏమి చెయ్యవు. ఏందమ్మా పొద్దు పొద్దున సుప్రభాతము, మనుషుల్ని రేపవు. చూసినావారా, నేను అసలు అత్తే ఉంది, బెడ్ కాఫీ ఇద్దాం, కొంచెం చాయ్ ఇద్దాము అని కూడా ఉండదు ఆమెకైతే. అయినా మా అమ్మ వచ్చిన చాయ్ వేయడానికి ఉంటుందా నీకు? వచ్చి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? ఎప్పుడో ఫోన్ పట్టుకునే కూర్చుంటది. చూడు ఎట్లా చూస్తుందో, అసలు నేను వచ్చినా అనే మర్యాద కూడా లేదు. కారు మీద కాలేసుకుని కూర్చుంది. కారు మీద కాలేసుకుని కూర్చున్నావే, ఇప్పుడు తీసేసిందిరా. ఓ నేను వచ్చినా తీసేసినావు కదా. ఏం చూస్తున్నావు నువ్వు అంతగా? ఏం చూస్తున్నావు? అత్తయ్య గారు, ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి. అయినా మీరు కూడా అండి, పొద్దున్న లేవగానే మీ ఇద్దరు నేను లేపేస్తాను, మీరు వచ్చి నాతో పాటు CCTV దగ్గర ఉంచండి. చూసినావారా, పొద్దు లేచిన అప్పటి నుంచి ఫోన్ పడుతుంది, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తుంది. ఈమె ఆడపిల్లలు చెప్పాల్సిన వయసులో ఈమె చూస్తుంది ఫోన్ ని. ఇన్స్టాగ్రామ్ ఈమెకి పొద్దున జర టిఫిన్ ఉండాలా, ఇంట్లో జర మనుషులు ఉన్నారని భావించు. జరా పెట్ట కొట్టంగానే మీరు ఏమైనా ఫోన్ చేస్తారా? అయితే చేస్తా, వండుకో, చేయిపో, వంట చేయిపో. అత్తయ్య గారు, ఏమనమంటారు? నా తలకాయ అండమ్మా, నా తలకాయ అండు, ఇంకేం వండుకో. ఇష్టం వండుతాను. ఏంది మా అమ్మ కూర వండుతావా? అదిరా అట్లా గడ్డి కొట్టి ఆమెకి పొద్దున లేవగానే ఫోన్ పట్టుకో. అదేమన్నా రుచిగా ఉంటారా? వేరే కూర వండుకో. అదేంటో అట్లా ఏం తెలియదమ్మా నువ్వుకో. అవునా సరే, మీరు దోశలు తింటారా? నేను దోశలు అత్తయ్య గారు, మీరు అసలు దోశలు తింటారా అండి? అంటే నేను మనిషిని కాదా? నేను దోశలు తినకూడదా? 2 వేసుకుని పట్టుకరా. అలాగే అత్తయ్య గారు. దోశలు చెప్పి అత్తగంట ఏంటి, దోశలే ఇయ్యట్లే. అత్తయ్య గారు, అమ్మా నేను నీకు అమ్మని కాదమ్మా. ఓయ్ ఇటా, 2 దోశలు వేసినావేంది? మనిషి అనేటోళ్ళు 2 తింటారండి. అంటే నేను పశువునా? 2 అంటే 2 వేయద్దు, ఒక 5 వేసుకురాపు. నాకు మీరు చూస్తున్నారేంటి అత్తయ్య గారు ఫోను? నేను వీళ్ళకి రీల్స్ చూస్తుంది, సీరియల్ కాదు న్యూస్ చూస్తున్నా. న్యూస్ సీరియల్ వేసాడా? నీకెందుకు, నేనేం చూస్తా? అమ్మా మనిషి అంటాడు కదా, నువ్వు దోశలు తింటాడా? తినండి. చూసినావారా, పిల్లలు ఇట్లా వేస్తుందా? సగం తిని నాకు ఇచ్చిందా? ఆమె తినాలంట. పేపర్లు వేసుకోండి, సరే అనుకోవచ్చు. ఏంటి గొడవ అమ్మ? నిన్న దోశ పని చెప్పావు కదా, నాకు మసాలా దోశ. నాకు దోశ, ఎగ్ దోశ ఇవ్వా. ఇంకెక్కడ దోశలమ్మా? 3 పూట్ల చెప్పింది, 3 మనుషులకు కూడా రాలేదు. సగం మీ నాన్నకి, సగం మీ నాన్నమ్మకి అయిపోయింది. దోశలు అన్నీ తిన్నావా? మీ అమ్మకి పద్ధతి లేదు తెలుసా? 2 అంటే 2 దోశలు వేసి వచ్చింది. మీ అత్తలు ఇంటికి పోయినాక 2 అంటే దోశలు వేయండి. ఎన్ని తరాలు మా అన్న వీళ్ళు పెళ్లి టాపిక్ రాకుండా వదలరు. పిల్లలు ఆగండి, ఎప్పుడు అమ్మ అమ్మ అమ్మేనా? అమ్మ అమ్మ అనకపోతే మేము మాట మాట అన్నికి ఫ్యాన్సీ చదువుకోలేదు నాన్నగారు. అమ్మ అనే తెలుసు.
మా అమ్మ వచ్చింది జర ఆమెను మంచిగా చూసుకున్నామని లేదు, కాలు కింద పెట్టని కొన్ని చూసుకున్నామని. ఇప్పుడు నానమ్మని కాల్చిన పెట్టని చూడాలంటే నా దగ్గర ఉన్నది ఒకటొక సొల్యూషన్. ఏడికి వచ్చిన పిల్ల ఏ, ఏ, కత్తి తెచ్చినవేంది? నాన్నగారు కత్తి నానమ్మ కాలు సరదాగా కోసేద్దాం. కత్తి తెచ్చి నరికెత్త అయిపోతుంది. అమ్మ మెకానిక్ కావాలి కూర్చొని అనుకొని సేవలు చేసుకోవాలి. ఏ పిల్లలు మా అమ్మకాలు నరికేస్తావా అంటే? నాకు ఆదేశిస్తారు, నాకు ఆదేశిస్తారా కదా ఎట్లా కావాలి? అమ్మో కాకుంటూ కూడా నడవాలా అన్నయ్య? నాకు ఆదేశిస్తారా? చూసినావా, మీ పిల్లలకి నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు జరా, మా అమ్మకాలు నరికేస్తారంట. నా పిల్లలు ఏం మాట్లాడిందండి, వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టే మాట్లాడతారు. ఏముండదమ్మా. అరే ఏమంటున్నావు? మా పిల్లలు ఇటండి. చెప్పండి నాన్నగారు పిలిచారు. ఒక క్వశ్చన్ అడుగుతా మీకు, చెప్పండి. మన ఇండియన్ క్యాపిటల్ ఏందో చెప్పండి ఒకసారి. అంటే నాకు తెలియదు. ఏంటండి ఏమైంది, ఎందుకు అట్లా? నీ పిల్లలకి 5వ తరగతి క్వశ్చన్ వేసిండు, సమాధానం చెప్తలేరు. పైసలన్నీ వేస్తున్నారకేమో నేను చెప్తాను. ఎందుకు కొట్టుకుంటురు చెప్పండి, కొట్టుకోకండమ్మా. సమాధానం 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 అమ్మ చెప్పండి. సమాధానం సమాధానం కొంపదేశి మీరు సమాధానాన్ని సమాధానం అని చెప్తున్నారా? క్లాస్. సమాధానం చెప్పింది. సమాధానం అంటే సమాధానం చెప్తారు. నీ పిల్లలు ఎంత గొప్పోళ్ళు అనుకున్నా, ఇంత గొప్పోళ్ళు కూడా కాదు. 5వ తరగతికి వచ్చిన కూడా చెప్పలేరు వాళ్ళు. అవునమ్మా, అలా పైసలు వేసి బొక్క లోపలికి వెళ్ళండి. హలో, వీళ్ళ అమ్మకి ఎలా పాలు ఉండదా, ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటుంది. ఏండి మీరు విన్నారా? ఎందుకు అట్లా ఉరుక్కుంటేస్తున్నావు? కింద పడ్డాంటే పళ్ళు రాలుతాయి. అది కాదండి, మా అన్నయ్యకి ఢిల్లీలో జాబ్ వచ్చిందంట. జాబ్ ఇప్పుడు నన్ను కూడా ఢిల్లీలో చూసినావా, ఫస్ట్ నాకు చెప్పకుండా నీకు చెప్పింది. అమ్మా ఆగమ్మా, ఇద్దరికి చెప్తుంది కదా. ఏడిపోతున్నావు నువ్వు? అంటే నేను ఇంట్లో పెద్ద దిక్కుని కాదారా? అంటే నాకు ఏ విషయమో చెప్ప. బట్ట తెచ్చినవేంటి? ఎందుకు తెచ్చిన మళ్ళీ? ఇప్పుడు ఎలాగో ఏడు స్టార్ట్ చేస్తారు, మీరు ఇలా ఇలా చూసుకుంటే నాకు ఉతికేటప్పుడు స్మెల్ వస్తుంది. నువ్వెందుకు ఉతుకుతావు? వాషింగ్ మెషిన్ ఉతుకుతాను. నా కొడుకు సంపాదనే కదా. తీసి ఎవరు ఆర్డర్ చేస్తారు? మీరే చూసుకోండి, నేనే నాకు చూసుకోవాల్సిన అవసరం లేదు. అదేంటండి అలా కొట్టేశారు? నా కొడుకు నా ఇష్టం. అమ్మా
ఏందమ్మా నువ్వు ఇవ్వండి. అదేంటంటే నీకు సర్ప్రైజ్ అయింది. పిల్లలు ఏమంటుందిరా? ఏమంటుంది? కాదు, దాని సర్ప్రైజ్ అంటారు పిల్లలు. ఏందమ్మా అంత క్వశ్చన్? అదే నీకు గుడ్ న్యూస్ చెప్పాలా? అమ్మా, మీ అమ్మమ్మ వస్తుంది. ఏమైందమ్మా? సరే, మీరు గొడవలు పడతాడండి కానీ కొంచెం బయటకి వచ్చేస్తాను. వెళ్ళు. నాకు జర పని ఉంది, లేకపోతే రాక్షసు వస్తుంది. అయ్యో అయ్యో అత్తయ్య గారు మనీ పడిపోయారా? అమ్మా, ఏమైందమ్మా? మా అమ్మ మీరు నవ్వుతున్నారా? చూసినావారా పిల్లలైతే ఇట్లనే చేస్తారా? అయ్యో అత్తయ్య గారు, మీరు డోర్ దగ్గర ఉన్నారని తెలియక నేను డోర్ తీసాను అత్తయ్య గారు. చూసినావారా? చూసినావా ఎట్లా చేస్తున్నావు? పిల్లలు అయితే ఇట్లనే చేస్తుందా? నేను పడిపోయినా కూడా లేపట్లేదు. మీరే వేసారు కదండి, నేను లేపాల్సిన అవసరం ఏముంది? అంటే నేను పడితే నువ్వు లేపవా? వాళ్ళు కూడా నవ్వుతున్నారు నేను పడ్డాక కూడా. నువ్వు వీళ్ళతో ఉండొద్దు అన్నావు కానీ వీళ్ళేమో మాట్లాడుకుంటున్నారు. నువ్వు వెళ్ళంగానే మీ డోర్ వేసేసుకుంది. నువ్వు వెళ్ళు. సరేరా. ఏందమ్మా ఇది? మా అమ్మ ఉంటుంది.